హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాక్షి కొట్ల. ఈరోజు అయితే కోకోనట్ రైస్ ఎలా చేసుకోవాలో చూస్తాం. ఫస్ట్ కొబ్బరికాయ ముక్కల్ని బాగా గ్రైండ్ చేసి దాని నుంచి మనమైతే పాలు తీసుకోవాలి. ఫస్ట్ ఒక పెద్ద గిన్నె తీసుకుని దాంట్లో నెయ్యి వేసుకోవాలి. ఫస్ట్ ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి. మనం తర్వాత యాలక్కాయలు లవంగాలు వేసుకుని బాగా కలుపుకోవాలి. మనం అనాస పువ్వు వేసుకుని బాగా కలుపుకోవాలి అవన్నీ వేగే వరకు. తర్వాత షాజీరా కొంచెం వేసుకొని అవి వేగే వరకు ఉండాలి. తర్వాత బిర్యానీ ఐటమ్స్ అన్నీ వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అవన్నీ వేసుకుని బాగా వేగే వరకు కొంచెం మనం కలుపుకుంటూనే ఉండాలి. కరివేపాకు వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. పుదీనా వేసుకోవాలి. మనం ఒక రైస్ 40 అయినా 60 మినిట్స్ అయినా నానబెట్టుకుని ఉంచుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ని మొత్తం మనం వేసుకోవాలి ఇలాగా చూపించినట్టు. కలుపుకున్న తర్వాత మనం తీసి పెట్టుకున్న పాలుల్లో ఆల్రెడీ మేము సాల్ట్ వేసుకున్నాము, అంతకనే వేయట్లేదు. తర్వాత గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత మనము ఈ పాలన్నిటిని ఇలాగ రైస్లో బాగా వేసేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 15-16 మినిట్స్ అలా ఉంచేసుకుంటే మనం గుమ్మలాడే కోకోనట్ రైస్ రెడీ అయిపోయింది. మర్చిపోయాను, బిర్యానీ రైస్కి గ్లాస్ ఉన్నర కోకోనట్ మిల్క్ వేసుకోవాలి. మనం వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.